శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఫిబ్రవరి 14, 2026 శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం. శిశిర ఋతువు కృష్ణపక్షం ధనిష్ట కార్తె. ద్వాదశి మధ్యాహ్నం 3:58 వరకు. నక్షత్రం పూర్వాషాఢ. సాయంత్రం 6:12 వరకు. వర్జం రాత్రి 2:43 నుండి 4:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:35 నుండి 8:09 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. హయగ్రీవ అష్టోత్తరం పఠించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ఓర్పు నేర్పులతోనే కార్యసాధన అవుతుంది. సహనమునకు పరీక్షలు ఎదురవుతాయి. విద్య ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వృషభ రాశి. ముఖ్యంగా గంటలుగా ప్రతి విషయంలో ఆలోచించే విధానానికి స్వస్తి చెప్పండి. మిథున రాశి. మీ సలహాలు నైపుణ్యము మీకు కాక ఇతరులకు ఉపయోగపడతాయి. వస్తు భద్రత పట్ల జాగ్రత్త. కర్కాటక రాశి. మీకు రావలసిన ప్రతిఫలము కొద్దిగా మాత్రమే చేతికి అందుతుంది. సోదరుల నుండి సాయం అందుకుంటారు. సింహరాశి. న్యాయబద్ధముగా రావాల్సిన ధనము వాయిదాల పద్ధతిలో డొనేషన్స్ను స్వీకరించినట్లుగా తీసుకోవాల్సి వస్తుంది. కన్యారాశి. గత అనుభవం ద్వారా కొన్ని సమస్యల నుండి తప్పించుకోగలుగుతారు. శుభవార్తలు అందుకుంటారు. తులారాశి. కుటుంబ సభ్యుల అభివృద్ధికై మీరు ఎక్కువ శ్రమ చేయవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వృశ్చిక రాశి. మీ గురించి చెడుగా ప్రచారం చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగులకు బదిలీలు. ధనస్సు రాశి. అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు సమానంగా ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి. మకర రాశి. బాధ్యతల వెనుక ఉన్న క్లిష్టమైన సమస్యలు ఒక్కొక్కటిగా మీ ముందుకు వస్తాయి. కొత్త మిత్రులు పరిచయమవుతారు. కుంభరాశి. నిర్వహించలేక పారిపోతారని ఇతరులు వేసిన అంచనాలు తలక్రిందులు చేస్తారు. శ్రమ అధికం ఉంటుంది. మీనరాశి. నూతన బాధ్యతలు సంతోషం కలిగిస్తాయి. వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. వస్త్రలాభం. నమస్కారం.